డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మనకి రైల్వే గ్రూప్ డి ఐటీ అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించింది సుప్రీంకోర్టులో అయితే ఈరోజు అయితే హీరింగ్ అవ్వడం జరిగిందనమాట. ఒకసారి మనం ప్రీవియస్ అసలు ఏం జరిగింది దానికోసం వస్తారు, అసలు ఈ హీరింగ్ ఎందుకు జరిగింది దానికోసం ఒకసారి మాట్లాడదామండి. అసలు యాక్చువల్లీ చూసుకున్నట్లయితే 2024 నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి దీని మీద అయితే మనకి బిఫోర్ అంటే నోటిఫికేషన్ అవ్వకముందు అయితే 10th ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఉంటుంది, ఓకేనా. నాన్ టెక్నికల్ పోస్టులు 10th ఉంటుందంటే పాయింట్స్ పైన ఉంటాయి, ఆ విధంగా ఓన్లీ 10th ఉంటుందని చెప్పి అయితే చాలా అయితే చెప్పడం నోటీసులు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట రైల్వే డిపార్ట్మెంట్, ఓకేనా. ఆఫ్టర్ ఏమైందంటే ఆఫీషియల్ నోటీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇది ఆఫీషియల్ నోటీసులు ఏం జారీ చేశారంటే అన్ని పోస్టులకి 10th అండ్ ఐటీఐ అయితే ఎలిజిబుల్ ఉంటుందని చెప్పి అయితే మనకైతే చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ మనకి అదే విధంగా అనేది దగ్గర 1 crore ప్లస్ 8 lakhs వరకు అయితే స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది అనమాట, ఓకేనా. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అన్న అయిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్ ప్రాసెస్ బిఫోర్ ఫిబ్రవరి టైంలో మనకైతే కోర్టులో అయితే కేసు వేయడం అనేది జరిగిందన్నమాట దీనికి సంబంధించింది, ఓకేనా. అయితే ఐటీఐ ఉంటుందా 10th ఉంటుందా అసలు ఎందుకు మీరు అలా చేశారని చెప్పి ఆ ప్రూఫ్స్ అయితే మన వాళ్ళు అయితే రైల్వే అప్పుడు ఏం చేసింది అవన్నీ ప్రీవియస్ ఇయర్ ప్రూఫ్స్ అవన్నీ కలిపి కోర్టులో అయితే కేసు వేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అయితే కోర్టులో ఫస్ట్ ఎక్కడ వేస్తారంటే ఫస్ట్ క్యాట్ కోర్టులో అయితే కేసు వేయడం అనేది జరిగిందనమాట, ఓకేనండి. క్యాట్ కోర్టులో మనకి ఇక్కడ క్యాట్ కోర్టులో కేసు వేసిన తర్వాత అక్కడ ఏమైందంటే క్యాట్ కోర్టులో అక్కడ ఏం చెప్పిందంటే క్యాట్ కోర్టులో మీకు ఇక్కడ క్యాట్ కోర్టులో కేసు వేసిన తర్వాత 1 by 1 అక్కడ పోస్ట్పోన్ చేసుకుంటూ హైకోర్టుకి అనేది ట్రాన్స్ఫర్ చేశారనమాట, ఓకేనా. నెక్స్ట్ హైకోర్టు నుంచి ఏమైంది ఇక్కడ నుంచి 1 by 1 ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ క్యాట్కి అయితే దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ క్యాట్లో ఏం చేశాడు క్యాట్ కోర్టులోని ఎక్కడికి వాళ్ళు మళ్ళీ 1 by 1 పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఇంకా 1 by 1 పోస్ట్పోన్ చేసుకుంటూ October 30కి అయితే 1 monthకి అయితే October 30కి అయితే ఇక్కడైతే 1 month 2 months అయితే ఇక్కడ పోస్ట్పోన్ చేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. సో మన వాళ్ళు ఏంటంటే ఐటీఐ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ సిచ్యువేషన్ డిపెండ్ చేసుకుని మాకు ఏమో ఎగ్జామ్ లేట్ అయిపోద్దేమో, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయిపోద్దేమో అని చెప్పి లాస్ అవుతామేమో అని చెప్పి అయితే మన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుని అయితే ఆదేశించడం అనేది జరిగిందనమాట, ఓకేనా. ఆ సుప్రీంకోర్టు సంబంధించింది ఈరోజు అయితే హీరింగ్ అయితే జరిగిందనమాట, October 10 అనమాట. ఈరోజు అయితే హీరింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే మీకైతే మీరైతే ఆల్రెడీ ఏదైనా మనకి సుప్రీంకోర్టులో ఎప్పుడు ఆదేశిస్తారంటే క్యాట్ అవనాలకి హైకోర్టులో మనకి ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చి అప్పుడు కూడా నీ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే అటువంటి టైంలో మనం ఏంటంటే సుప్రీంకోర్టుని అయితే ఆదేశించాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కేసు అయితే సుప్రీంకోర్టులో హైకోర్టులో నడుస్తుంది, క్యాట్లో కూడా నడుస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ నడుస్తుంటే మీరు ఎలా ఇక్కడ అంటే అక్కడ కంటిన్యూ అవుతుంటే మీరు ఇక్కడ ఎలాగ సుప్రీంకోర్టులో అయితే కేసు వేస్తారని చెప్పి అయితే సుప్రీంకోర్టులో అయితే వేసిన కేసు అయితే కొట్టివేయడం అనేది జరిగిందనమాట, ఓకేనండి. అది అందరికీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే క్యాట్ కోర్టులో అయితే ఫైనల్ డెసిషన్ అయితే October 30కి అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట, ఓకేనండి. ఏదైనా సరే అది మీ అందరికీ అర్థమై ఉంటుంది. October 30కి అయితే అప్పటి వరకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏమైతే జరగదనమాట, ఓకేనండి. అయితే నెక్స్ట్ ఎగ్జామ్స్ అసలు ఏంటన్నా November 17 నుంచి అవుతాయా 100% అని చెప్పి మీరు అనొచ్చండి. ఎగ్జామ్ అయితే నేను చెప్తుంది ఏంటంటే November 17 ప్రజెంట్ అయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టాటస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కదా. ఎగ్జామ్ అయితే November 17 నుంచి అయితే 99% మీకు ఎగ్జామ్ అయితే November 17 నుంచి అయితే జరుగుతుంది, ఓకేనండి. ఎందుకంటే అప్లికేషన్ స్టాటస్ అన్నీ ఇవ్వడం జరిగింది కదా. మ్యాక్సిమం ఈ October 30 అనేది ఇన్ కేస్ ఏమైనా డిఫరెన్స్ అంటే ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఇష్యూస్ ఇన్ కేస్ పోస్ట్పోన్ అవ్వడం ఏమైనా అయితే అంటే మ్యాక్సిమం ఒక 10 to 15 days అనమాట, ఓకేనండి. ఒక 10 to 15 days వరకు అయితే పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అంతేగాని ఒక 1 month 2 months ఎగ్జామ్ అన్న నెక్స్ట్ ఇయర్ పెట్టడం ఆ విధంగా అయితే జరిగే ఛాన్స్ అయితే లేదనమాట, ఓకేనండి. మీరైతే అలా కలలుకుంటూ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అలా కలలుకుంటూ కూర్చుంటే ఇప్పటికే మనకి ఫిబ్రవరిలో వేకెన్సీ వచ్చింది, దగ్గర 9 months ప్లస్ అయితే మీకు అయితే ఇక్కడ టైం అవ్వడం అనేది జరిగిందన్నమాట చదువుకోండి, ఓకేనా. మీరు కోర్టు కేసు అది అని చెప్పి మీరు కూర్చుంటే ప్రిపరేషన్ వేస్ట్ అనమాట, ఓకేనండి. మీకు కావాల్సింది ఒక పోస్ట్ అనమాట, ఓకేనా. మీరు ఏంటంటే ఆ పోస్ట్ కోసం మీ ఎగ్జామ్ ఇప్పటికి కాబట్టి నెక్స్ట్ ఇయర్ పెట్టండి, మీకు కావాల్సిన పోస్ట్ మీరు చదివితే కదా మీకు జాబ్ వస్తుంది, అంతేగాని కోర్టు కేసు క్లియర్ అయితే మీకు జాబ్ వచ్చేది కదా, ఓకేనండి. సో మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి అమ్మా. ఇదండి ఈరోజు సంవత్సరం October 30కి సంబంధించింది కోర్టు అయితే డిస్మిస్ చేసిందండి ఈ కేసుని. నెక్స్ట్ క్యాట్లో అయితే ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది, మీరు అవి పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ పై మీరైతే ఫోకస్ చేయండి. 99% అయితే ఎగ్జామ్ అయితే November 17 అయితే జరుగుతుంది, ఓకేనా. నీకేమో డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.